సో ఈ వీడియోలో మనము కంట్రోల్ సిస్టమ్స్కి సంబంధించిన రివిజన్ చేసేదానికి ట్రై చేద్దాము. సో ద స్టడీ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ స్టార్ట్స్ బై టాకింగ్ అబౌట్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్లో చాలా రకాలు ఉంటాయి. సో వీఆర్ నాట్ గోయింగ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ form of that transfer function. The first term that we have to look at is called as the plant gain. Plant gain అంటే మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి సంబంధించి ఏదైతే ఒక బ్లాక్ ఉందో ఆ బ్లాక్ ఇన్పుట్ సిగ్నల్కి ఎంతైతే గెయిన్ ఇస్తుందో దాన్ని మనము ప్లాంట్ గెయిన్ అంటాము. లెట్ us call it as G. And if at all we are working with the feedback systems, we will define what is called as feedback path gain, and the feedback path gain is represented with the letter symbol H. So ఇప్పుడు ఈ రెండింటిని వాడుకొని we define certain terms regarding to the closed loop control systems. సో closed loop control systems గురించి మాట్లాడేటప్పుడు the first term that we will encounter is called as the open loop transfer function. So people tend to confuse themselves between plant gain and open loop transfer function. So open loop transfer function is the product of G and H. So దీని అర్థం ఏంటంటే మీరు ఒకవేళ బ్లాక్ డయాగ్రామ్ కానీ గమనించుంటే we call it as G, అండ్ మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం, ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటాం అనుకుంటే మనం ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ పెడతాము. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ హెచ్. అండ్ ఇక్కడ నుంచి వి విల్ ట్రై టు గివ్ ద ఫీడ్బ్యాక్. సో ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం కాబట్టి వి విల్ ప్లేస్ ఏ సమ్మర్. సో దిస్ విల్ బి రిప్రజెంటెడ్ లైక్ దిస్. సో ఇప్పుడు ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్కి డిఫైన్ చేస్తాం. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. దిస్ ఈజ్ ద ఇన్పుట్ అనుకుంటే మనకి ఇక్కడ లూప్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే దిస్ ట్రావర్సల్ ఈజ్ కాల్డ్ యాజ్ ది ఓపెన్ లూప్. అంటే దీన్ని మనం ఇంకా క్లోజ్ చేయట్లేదు, ఇక్కడ క్లోజ్ చేయకుండా జస్ట్ ఈ లూప్ని ట్రావర్స్ చేస్తే దాన్ని మనము ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాము. అండ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ GH. అదే ఒకవేళ మనము నెగిటివ్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుతున్నాం అనుకుందాం. వీ యూజువలీ టాక్ అబౌట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ బట్ నాట్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్స్. ఎందుకంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అనేవి ఇన్హరెంట్గా ఇన్స్టెబిలిటీని ఇంట్రడ్యూస్ చేస్తాయి. సో దే విల్ టెండ్ టు మేక్ ద సిస్టమ్స్ యాజ్ అన్స్టేబుల్. సో వీ యూజువలీ టాక్ అబౌట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ గురించి మాట్లాడేటప్పుడు వీ డిఫైన్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో దిస్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ గివెన్ బై ద రేషియో G/1 plus GH. I believe you know the derivation of this formula. G/1 plus GH ఎట్లా వచ్చింది అనేది మీకు తెలుసనే అనుకుంటున్నా. సో ఈ డినామినేటర్ టర్మ్ ఏదైతుందో we call it as the characteristic equation. Characteristic equation. So the characteristic equation is 1 plus GH is equals to 0. So దీన్ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని ఎందుకంటానంటే ద టోటల్ బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ డిక్టేటెడ్ బై ద డినామినేటర్ టర్మ్. ఫర్ దాట్ రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ దట్ ఇప్పుడు ఇక్కడ G అండ్ H అని ఏదైతే టర్మ్స్ యూజ్ చేసినామో వేరు కంట్రోల్ సిస్టమ్స్కి ఈ G అండ్ H వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ we have introduced a concept called as unity feedback system. సో యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టంలో మనం ఏం చేస్తామనంటే పైన చూపించిన ఈ మొత్తం సిస్టమ్ని we represent it with a single block and a unity feedback loop. అంటే ఇక్కడ ఏదైతే ఫీడ్బ్యాక్ లూప్ ఉందో అందులో నుంచి H అనే టర్మ్ని మైనస్ చేయడానికి ట్రై చేస్తాం మనం. సో దెన్ ఇట్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ అస్ టు జనరలైజ్ ద థింగ్స్. అంటే ఏవైతే ఫార్ములాస్ గురించి మనం మాట్లాడుతామో ఆ ఫార్ములాస్ అన్నింటినీ కూడా జనరలైజ్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మనకు ప్లాంట్ గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ G అనుకుందాం. ప్లాంట్ గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ G అనుకుంటే లెట్ us say we have been given some plant gain G, and let us say it has a numerator term
and it has a denominator term. సో ఇట్లాంటప్పుడు యూనిటీ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకు కావాలి అని అంటే we simply do numerator by denominator plus numerator. అదే ఒకవేళ మనకు యూనిటీ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యాజ్ అ రేషియో మనకి ఇచ్చుంటే it will also have a numerator and a denominator, then we can get the plant gain as numerator by denominator minus numerator. Try to observe the difference here. ఒకవేళ మనకు ప్లాంట్ గెయిన్ ఇచ్చి యూనిటీ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనిపెట్టాలి అని అడిగితే న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ చేస్తాము. ఒకవేళ యూనిటీ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షనే మనకు న్యూమరేటర్ బై డినామినేటర్ అనే రేషియో లాగిస్తే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ప్లాంట్ గెయిన్ వీ విల్ సింప్లీ డూ న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్. సో దట్ ఈజ్ I can say let us say we are defining a unity feedback transfer function, and let me represent it as GE is equals to G by 1 plus GH minus G అనుకుంటే this will give rise to the closed loop transfer function is equals to GE by 1 plus GE. Try to understand this. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తున్నాము అంటే యూనిటీ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కదా. సో యూనిటీ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకు యాక్చువల్గా వచ్చిన క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ G by 1 plus GH, రైట్. సో ది యాక్చువల్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు G by 1 plus GH. సో ఇప్పుడు దీన్ని నేను ఒక యూనిటీ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఇంతకుముందు చెప్పిన ఫార్ములాలో మనకి ఏమొచ్చింది, that is the GE is equals to numerator by denominator 1 plus GH minus numerator చేయాలనుకున్నాం. So that is what we have done here, right. So that is we have been given the unity feedback transfer function and we are trying to find the plant gain here. So there is a gray area here, so I want you to understand this. Next ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనేటివి ఒక సిస్టమ్ బిల్డ్ చేసిన తర్వాత ఇంటర్నల్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియకపోతే we will give it a test signal and we will find the output with that test signal, and from there we can judge the mathematical relation of the transfer function. That is ఒక ప్లాంట్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకు తెలియదు అని అంటే we will give it a impulse input to it and మనం అవుట్పుట్ని మెజర్ చేస్తాము, and the transfer function now will be equal to the Laplace transform of the impulse response. That is transfer function is equal to the Laplace transform of the impulse response. So usualగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తామనంటే it is defined as the Laplace transform of the output divided by the Laplace transform of the input అని చెప్పి డిఫైన్ చేస్తాం. సో ద Laplace transform of impulse input is equals to 1. సో ఇక్కడ అవుట్పుట్ అనేది ఇంపల్స్ రెస్పాన్స్ అనుకుంటే Laplace transform of impulse response itself is the transfer function of the system. సో మనం ఇంతకుముందు జనరలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ జనరలైజేషన్ చేసేటప్పుడు చాలా ఫామ్స్ ఉంటాయి. ఫస్ట్ అందరికీ తెలిసిన ఫామ్ ఏంటి అని అంటే పాలినామియల్ ఫామ్. సో పాలినామియల్ ఫామ్లో మనకు ఒక న్యూమరేటర్ ఉంటుంది, ఒక డినామినేటర్ ఉంటుంది. న్యూమరేటర్లో we will have the coefficients and variables, and let us call those variables as s. So b1 s plus b2 s square and so on. Denominatorలో కూడా we will have coefficients and let us call them as a subscript I. That is denominatorలో మనకు a1 s plus a2 s square plus so on వస్తాయి. నెక్స్ట్ పాలినామియల్ ఫామ్ కాకుండా we also have two common forms. First is called as the time constant form. So in time constant form lo we will have a constant k and we will have a ratio. Indulo numerator lo we will have 1 plus s times t1. Ikkada ee t anedi let us call it as tau. So this tau itself is the time constant. And next we have 1 plus s tau 2 and so on. Denominator lo 1 plus
So before this we will have to make one thing clear. డినామినేటర్లో మనకు ఎస్ టు ద పవర్ ఆఫ్ ఎన్ వస్తుంది. ఎందుకనంటే దిస్ ఈజ్ ది స్టాండర్డ్ ఫామ్, దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద డిగ్రీ ఆఫ్ ద న్యూమరేటర్ అనేది ఇట్స్ అ స్టాండర్డ్ ఫామ్. సో వీ విల్ హ్యావ్ ఎస్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇన్ ద డినామినేటర్ ఫాలోడ్ బై 1 ప్లస్ ఎస్ టైమ్స్ టౌ సబ్ ఏ, 1 ప్లస్ ఎస్ టైమ్స్ tau sub b, and so on. This is the time constant form. Other than this, we will have what is called as pole zero form. So pole zero form lo unna transfer function manaku k will be represented as usual. Numerator lo unna terms ni manamu zeros find out cheyadaniki use chestamu. That is, in the numerator we will have s plus z1, s plus z2, and so on. అండ్ ఇక్కడ వీటికి సంబంధించిన పవర్స్ ఉండొచ్చు. దట్ ఈజ్ ఎస్ టు ద పవర్ ఆఫ్ కే, ఎస్ ప్లస్ జెడ్ టు ద పవర్ ఆఫ్ సమ్ ఎం ఎల్ అట్లా కూడా ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ ఇన్ ద డినామినేటర్ వీ విల్ హ్యావ్ ఎస్ ప్లస్ p1, ఎస్ ప్లస్ p2, అండ్ సో ఆన్. సో న్యూమరేటర్ని ఏవైతే జెడ్కి సంబంధించిన టర్మ్స్ జీరోకి తీసుకెళ్తాయో వాటిని మనము జీరోస్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాము. డినామినేటర్లో ఉన్న పీకి సంబంధించిన వాల్యూస్ ఏవైతే డినామినేటర్ని జీరోకి తీసుకెళ్తాయో దాన్ని మనము ద పోల్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని చెప్పి పిలుచుకుంటాము. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఫార్మ్స్. సో బేస్డ్ ఆన్ దీస్, సో ఇప్పుడు ఈ టైం కాన్స్టెంట్ ఫామ్ ఏదైతే ఉందో ఈ టైం కాన్స్టెంట్ ఫామ్ని యూజ్ చేసుకుని వీ డిఫైన్ the standard forms for first order and second order systems. So what do I mean by that is, let us say we are dealing with the first order systems. First order systems ki sambandhinchina transfer function GE is equals to omega n square divided by s square plus 2 zeta omega ns plus omega n square. So this is the GE. అండ్ మనం ఇక్కడ నుంచి ఏం చెప్పుకున్నాం, సో జీఈ అనేది ఇట్స్ అ యూనిటీ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని చెప్పి చెప్పుకున్నాం. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ ట్రై టు రిప్రజెంట్ ఇట్ యాజ్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్. యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ లాగా రిప్రజెంట్ చేసినప్పుడు ఈ ప్లాంట్కి సంబంధించిన గెయిన్ని లెటస్ కాల్ ఇట్ యాజ్ జీ ప్రైమ్. సో హౌ డు వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ జీ ప్రైమ్? ఐ టోల్డ్ యూ రైట్, న్యూమరేటర్ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2 zeta omega ns ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ మైనస్ డినామినేటర్ చేయాలని చెప్పుకున్నాం. సో మైనస్ డినామినేటర్ ఈజ్ మైనస్ ఒమేగా ఎన్ స్క్వేర్. సో విచ్ టర్న్స్ అవుట్ టు బి ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 zeta ఒమేగా ఎన్ఎస్. యూజువల్గా ఈ ఈక్వేషన్ని మనము కొంచెం మాడిఫై చేసిన ఫామ్లో చూస్తాం. దట్ ఈజ్ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ కామన్ ఎస్ ప్లస్ 2 zeta ఒమేగా ఎన్ లాగా కూడా చూస్తాం. So this is actually the second order system, not the first order system. So first order system ki the equation is rather very simple, that is GE is equals to 1 by 1 plus s tau. And again ఒకవేళ మనం దీన్ని ఒక యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ లాగా చూపించాలి అని అనుకుంటే దీనికి సంబంధించిన జీ ప్రైమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ద ప్రొసీజర్ ఈజ్ సిమిలర్. జీ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్, దట్ ఈస్ 1 plus s tau minus numerator, which is equals to 1 by s tau. So this is the standard form of the plant gain for a first order system. And మనము order of the system అనే దాన్ని ట్రాన్సియంట్ రెస్పాన్స్ని జడ్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. అట్లాగే మనకు టైప్ ఆఫ్ ద సిస్టమ్ అని ఉంటుంది. టైప్ ఆఫ్ ద సిస్టమ్ అంటే డినామినేటర్లో ఉన్న ఎస్ కోఎఫిషియంట్స్ ఎన్ని నంబర్ వరకు అయితే జీరో దగ్గర ఎగ్జిస్ట్ అవుతున్నాయో దాన్ని మనము టైప్ ఆఫ్ ద సిస్టమ్ అంటాము. దాన్ని మనము స్టడీ స్టేట్ రెస్పాన్స్ని జడ్జ్ చేయడానికి యూజ్ చేస్తాము. స్టడీ స్టేట్ రెస్పాన్స్. సో ట్రాన్సియంట్ రెస్పాన్స్లో వీ డిఫైన్ వాట్ ఆర్ కాల్డ్ యాజ్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్. టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ అంటే డిలే టైం, రైస్ టైం అని చెప్పి కొన్ని వాల్యూస్ ఉంటాయి, వాటిని జడ్జ్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ టైప్ ఆఫ్ ద సిస్టంలో స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే వీ యూజువలీ ఫోకస్ ఆన్ వాట్ ఆర్ కాల్డ్ యాజ్ ద స్టడీ స్టేట్ ఎర్రర్ పారామీటర్స్. అండ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్లోనే ఇంటిగ్రల్గా వీ స్టడీ టైమ్ రెస్పాన్స్ స్పెసిఫికేషన్స్, టైమ్ response specifications,
and we also look at the frequency response specifications, and ikkade manamu Bode plots ni చూస్తాము. సో టైమ్ రెస్పాన్స్ స్పెసిఫికేషన్స్ అంటే యూజువల్లీ వీ సీ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టెప్ రెస్పాన్స్. స్టెప్ రెస్పాన్స్ ఎందుకు అంటే టు సిమ్యులేట్ ద DC supply. So as electrical engineers, if you are talking about, if you are trying to study the control systems, we will have two types of supplies. One is the DC supply, another is the AC supply. AC supply తో చేసే అనాలిసిస్ని మనము సైనోసాయిడల్ రెస్పాన్స్ అనాలిసిస్ అంటాము. సో ఇప్పుడు ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ స్పెసిఫికేషన్స్లో ఏవైతే స్పెసిఫికేషన్స్ మనం చూస్తామో దే విల్ బీ కాల్డ్ యాజ్ ద స్టెప్ రెస్పాన్స్ స్పెసిఫికేషన్స్. అంటే మనం సిస్టమ్కి మనం తీసుకున్న ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కావచ్చు, సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కావచ్చు, ఫర్ దాట్ మ్యాటర్ ఎనీ హయ్యర్ ఆర్డర్ సిస్టమ్, వీ విల్ గివ్ ఇట్ ఏ టెస్ట్ సిగ్నల్. ఒకవేళ ఇంపల్స్ సిగ్నల్ ఇస్తే వీఆర్ ట్రయింగ్ టు జడ్జ్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్. అదే ఒకవేళ మనం స్టెప్ రెస్పాన్స్ ఇస్తున్నాము అని అంటే DC సప్లైకి ఆ సిస్టమ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది స్టడీ చేయాలనుకుంటున్నాం అని అర్థం. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ Bode ప్లాట్స్ అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ స్పెసిఫికేషన్స్, వాట్ వీ విల్ డూ ఈజ్ మనము డైరెక్ట్గా సైనసాయిడల్ ఇన్పుట్ ఇవ్వకుండా వీ విల్ ట్రై టు సిమ్యులేట్ ద సైనసాయిడల్ సిగ్నల్. దట్ ఈస్ డైరెక్ట్గా ఒక సింపుల్ ఫండమెంటల్ లూప్ ఉన్న సైనసాయిడ్ ఇవ్వకుండా వీ అజ్యూమ్ దట్ వీఆర్ గివింగ్ ఇట్ ఏ సిగ్నల్ that has multiple frequency components, and each and every individual frequency component ki system etla react aitundi anedi judge chesi daniki sambandhinchina output ni manam map chestam. And when talking about the type of the system, we said we will try to analyze the steady state response. So manaku input ki kuda oka type untadi, at the same time system ki kuda oka type untadi. So for different types of inputs, different types of systems will react differently. That we will try to judge. And next we have the concept of stability. So ఈ స్టెబిలిటీలో మనకు అబ్సల్యూట్ స్టెబిలిటీ అండ్ రిలేటివ్ స్టెబిలిటీ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాట్ ఇట్ ఎసెన్షియలీ మీన్స్ ఈజ్ a system can be absolutely stable, it can be marginally stable, and it can be unstable. ఈ అబ్సల్యూట్ స్టెబిలిటీలోనే మళ్ళీ మనకు రిలేటివ్ స్టెబిలిటీ అనే ఇంకొక ఎక్స్టెన్షన్ కాన్సెప్ట్ వస్తుంది. అంటే అబ్సల్యూట్లీ స్టేబుల్ అని అంటే సిస్టమ్ ఈజ్ స్టేబుల్, ద సిస్టమ్కి నువ్వు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నావో అది ఒక చిన్న రేంజ్లో అది స్టేబుల్గా ఉంటుంది అని చెప్పే పారామీటరే అబ్సల్యూట్ స్టెబిలిటీ. పారామీటర్స్ స్టెబిలిటీని ఏవైతే పారామీటర్స్ ఇస్తున్నాయో ఆ స్టెబిలిటీ రేంజ్లోనే పారామీటర్స్ని వేరీ చేస్తే స్టెబిలిటీ అనేది ఎంత మేరకు పెరుగుతుంది. ఆల్రెడీ స్టేబుల్ సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ స్టేబుల్. ఆర్ వీ గోయింగ్ టు మేక్ ద సిస్టమ్ మోర్ స్టేబుల్ ఆర్ ఆర్ వీ గోయింగ్ టు మేక్ ద సిస్టమ్ యాజ్ లెస్ స్టేబుల్? మనకు స్టెబిలిటీ ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటే వీఆర్ ట్రయింగ్ టు మేక్ ద సిస్టమ్ యాజ్ లిథర్జిక్. అంటే సిస్టమ్ అనేది తొందరగా రెస్పాండ్ కాకుండా చేయొచ్చు. సో దట్ విల్ బీ డెల్ట్ ఇన్ ద రిలేటివ్ స్టెబిలిటీ కాన్సెప్ట్. అంటే సిస్టమ్ని మనము రిజిడ్గా తయారు చేయొచ్చు, లేదు అని అంటే సిస్టమ్ని కొంచెం ఫ్లూయిడ్గా ఉండేటట్టు చూడొచ్చు. అన్స్టెబిలిటీ వర్జ్కి తీసుకెళ్లకుండా సిస్టమ్ అనేది స్టెబిలిటీని మెయింటైన్ చేసుకుంటూ క్విక్గా రెస్పాండ్ అయ్యేటట్టు డిజైన్ చేయొచ్చు. దట్ విల్ బీ స్టడీడ్ ఇన్ ద రిలేటివ్ స్టెబిలిటీ కాన్సెప్ట్. అండ్ what are the parameters that we can use to judge the absolute, marginal and unstability of a system? First parameter that we can look at is the damping factor or the damping ratio, zeta అని పిలుస్తాం. ఒకవేళ జీటా అనేది 0 కంటే ఎక్కువగా ఉంటే we say the system is absolutely stable. జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది అని అంటే we say that the system is marginally stable. ఒకవేళ జీటా అనేది 0 కంటే తక్కువ వచ్చింది అని అంటే వీ కెన్ ఫర్ షూర్ సే దట్ ద సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. ఈ జీటా అనే వాల్యూ ఏంటి? మనము సెకండ్ ఆర్డర్ సిస్టమ్స్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో చూసినాం కదా, ద టర్మ్ దట్ వీ హ్యావ్ ఇన్ ద డినామినేటర్, ద జీటా టర్మ్, ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది డాంపింగ్ రేషియో. సో ఈ అపార్ట్ ఫ్రమ్ దిస్ డాంపింగ్ రేషియో వీ కెన్ ఆల్సో, సో ఫస్ట్ ఈజ్ డాంపింగ్ రేషియో, డాంపింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఈజ్ జడ్జింగ్ ద స్టెబిలిటీ విత్ ది హెల్ప్ ఆఫ్ పోల్స్. ఒకవేళ పోల్స్ అనేవి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ది ఎస్ ప్లేన్ లేదా కాంప్లెక్స్ ఫ్రీక్వెన్సీ ప్లేన్లో ఉన్నాయి అని అంటే వీ సే దట్ ద సిస్టమ్ ఈజ్ అబ్సల్యూట్లీ స్టేబుల్. ఒకవేళ పోల్స్ అనేవి ఆరిజిన్ మీద ఉన్నాయి అని అంటే వీ సే దట్ ద సిస్టమ్ ఈజ్ మార్జినలీ స్టేబుల్. ఒకవేళ పోల్స్ అనేవి
రైట్ హాఫ్ ఆఫ్ ది ఎస్ ప్లేన్లో ఉన్నాయనంటే వీ డెఫినెట్లీ సే దట్ ద సిస్టమ్ ఈజ్ unstable. And other than this, we can also judge the stability of the system based on the frequency of the inputs. మనము ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర ఏదైతే సిస్టమ్ని తయారు చేస్తున్నామో అది ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రమే స్టేబుల్గా ఉండొచ్చు. ఇన్పుట్లో మనం ఏవైతే ఫ్రీక్వెన్సీస్ని వేరీ చేస్తున్నామో ఆ ఇన్పుట్లో వచ్చే ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్తో కూడా సిస్టమ్ అనేది అన్స్టెబిలిటీలోకి వెళ్ళిపోవచ్చు, రైట్? యాజ్ లాంగ్ యాజ్ ద ఇంటెండెడ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ బీయింగ్ ఫెడ్ టు ద సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ నో ప్రాబ్లం. ఒకవేళ అదేదైతే ఫ్రీక్వెన్సీకి డిజైన్ చేసినామో ఆ ఫ్రీక్వెన్సీ కాకుండా వేరే ఫ్రీక్వెన్సీ తోటి మనం ఇన్పుట్ ఇస్తే సిస్టమ్ అనేది అన్స్టెబిలిటీ లోపలికి వెళ్ళిపోతుంది. సో వీ కెన్ జడ్జ్ ది స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ యాజ్ వెల్. We define what are called as gain crossover frequency and phase crossover frequency. So a gain crossover frequency ante enti, phase crossover frequency ante enti anedi it will be dealt separately when talking about the Bode plots and other things. For now you just need to remember the terms. ఎప్పుడైతే gain crossover frequency అనేది phase crossover frequency కంటే తక్కువ ఉంటుందో then the system is said to be absolutely stable, రైట్? మనం ఇన్పుట్లో ఏవైతే ఫ్రీక్వెన్సీస్ని వేరీ చేస్తున్నామో ఆ వేరియేషన్స్లో సిస్టమ్ అనేది ఇన్హరెంట్గా డిజైన్ చేసినప్పుడు ఆ సిస్టమ్ పారామీటర్స్కి సంబంధించిన గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువగా మనం మెయింటైన్ చేసినంత వరకు ద సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బీ స్టేబుల్. ఒకవేళ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయిందనుకోండి, దెన్ వీ సే దట్ ద సిస్టమ్ ఈజ్ మార్జినలీ స్టేబుల్. దట్ ఈస్ ద సిస్టమ్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ అన్స్టెబిలిటీ. అంటే ఫ్రీక్వెన్సీలో కొంచెం వేరియేషన్స్ వచ్చినా కూడా సిస్టమ్ అనేది అన్స్టేబుల్ కావచ్చు అనేది మార్జినల్ స్టెబిలిటీ అనే కాన్సెప్ట్ మనకు చెప్తుంది. నెక్స్ట్, గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉంది అని అంటే దెన్ వీ సే దట్ ద సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. నెక్స్ట్, వీ హ్యావ్ గాట్ so many concepts to define the stability, and absolute stability of a system ni judge cheyadaniki we follow what is called as Routh-Hurwitz stability criteria. దీని మనము అబ్సల్యూట్ స్టెబిలిటీని జడ్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒకవేళ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ తోటి రిలేటివ్ స్టెబిలిటీని జడ్జ్ చేయాలనుకోండి, దట్ ఈజ్ రిలేటివ్ స్టెబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ వేరియేషన్స్ మనం జడ్జ్ చేయాలనుకోండి, అంటే ఫర్ ద డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ హౌ ద స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ అనేది మనం జడ్జ్ చేయాలనుకుంటే వీ ఫస్ట్ డ్రా వాట్ ఆర్ కాల్డ్ యాజ్ పోలార్ ప్లాట్స్. సో పోలార్ ప్లాట్స్ అనేవి మనకు ఫ్రీక్వెన్సీ బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్ దానికి సంబంధించిన ప్లాట్ ఇస్తుంది. బై మేకింగ్ యూజ్ ఆఫ్ ది పోలార్ ప్లాట్స్ వీ కన్స్ట్రక్ట్ వాట్ ఆర్ కాల్డ్ యాజ్ నైక్విస్ట్ ప్లాట్స్, అండ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ నైక్విస్ట్ ప్లాట్స్ వీ ట్రై టు జడ్జ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్, అండ్ దట్ విల్ బీ కాల్డ్ యాజ్ నైక్విస్ట్ స్టెబిలిటీ క్రైటీరియా. ఈ రిలేటివ్ స్టెబిలిటీ అనేది సిస్టమ్కి సంబంధించిన ఇంటర్నల్ పారామీటర్ వేరియేషన్స్తో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో పారామీటర్స్ వాల్యూ ఎంతవరకు మనం వేరీ చేస్తే సిస్టమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఆ స్టేబుల్గా ఉన్న సిస్టంలో కూడా సిస్టమ్ లిథర్జిక్గా ఉందా లేకుంటే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుందా అనేది జడ్జి చేయడానికి వి మేక్ యూజ్ ఆఫ్ ద రూట్ లోకస్ టెక్నిక్. దట్ ఈజ్ రిలేటివ్ స్టెబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ఇన్హరెంట్ సిస్టమ్ పారామీటర్ వేరియేషన్స్. దీన్ని జడ్జ్ చేయడానికి we make use of the root locus technique, and by making use of the root locus technique and all the above techniques that we have studied, we now try to design the control systems. ఈ కంట్రోల్ సిస్టమ్ డిజైన్లో ప్లాంట్ అనేది మనం ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుంటాం కాబట్టి కొన్నిసార్లు ఈ ప్లాంట్ డిజైన్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న కాంపోనెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. లెట్ us say I want to control లేత్ మెషిన్, లేదంటే ఒక కన్వేయర్ బెల్ట్ని నేను కంట్రోల్ చేయడానికి, లేదంటే కన్వేయర్ బెల్ట్ని డిజైన్ చేయడానికి నాకు బయట ఏవైతే మోటార్ ఆప్షన్స్ ఉన్నాయో దోస్ విల్ బీ వెరీ లిమిటెడ్. నాకు 5 HP మోటారు, 2 HP మోటార్ అని చెప్పి స్టాండర్డ్ మోటార్ డిజైన్స్ ఉంటాయి. నేను అదే మోటార్ తీసుకొచ్చుకోవాలి, బట్ నా కన్వేయర్ బెల్ట్ ఎంత స్పీడ్తో పోతుంది, ఎంత స్పీడ్ పైన ఎంత లోడ్ ఉన్నప్పుడు దీని స్పీడ్ ఎంత ఉండాలి అనేది నేను ఎక్స్టర్నల్గా కంట్రోలర్స్ పెట్టి దాని పర్ఫార్మెన్స్ని మాడిఫై చేసుకోగలగాలి. సో ఇన్ ద కంట్రోల్ సిస్టమ్స్ డిజైన్, first we study about the design of the controllers. So we first study the controller design, then we study the compensator design. The compensator design. So controller design lo we usually try to adjust the gain of the system. System ki enta gain undali anedi control cheyadaniki we make use of the controllers. ఈ కంట్రోలర్స్లో మనకు
proportional controller, integral controller, derivative controller, and proportional integral, proportional derivative, and proportional integral and derivative controllers వేరు కాంబినేషన్స్లో కంట్రోలర్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫేజ్ గురించి కూడా మాట్లాడినాం కదా. సో ఆ ఫేజ్ని కంట్రోల్ చేయడానికి వీ డిజైన్ ద కాంపెన్సేటర్స్. ఇందులో మనకు లీడ్ కాంపెన్సేటర్స్ ఉంటాయి, ల్యాగ్ కాంపెన్సేటర్స్ ఉంటాయి. మనం ఏదైనా డైనమిక్ కంట్రోల్ని అచీవ్ చేయాలనుకున్నాం అనుకోండి, డైనమిక్ కంట్రోల్ ఇన్ ద సెన్స్ మనకు ఒకసారి లీడ్ ఫేజ్ అవసరం పడవచ్చు, ఒకసారి ల్యాగ్ ఫేజ్ అవసరం పడవచ్చు. సో ఆ రెండింటిని అచీవ్ చేయడానికి వీ డిజైన్ వాట్ ఆర్ కాల్డ్ యాజ్ లీడ్ ల్యాగ్ కాంపెన్సేటర్స్. సో ద ఇండస్ట్రీ స్టాండర్డ్ ఈజ్ కంట్రోలర్ డిజైన్ చేసేటప్పుడు వీ ఆల్వేస్ గో ఫర్ ద PID కంట్రోలర్స్. అంటే మన PID కంట్రోలర్స్ మనకు ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయి. యూ కెన్ మేక్ ఇట్ వర్క్ యాజ్ PI కంట్రోలర్ సపరేట్లీ, PD కంట్రోలర్ సపరేట్లీ, అండ్ PID కంట్రోలర్ యాజ్ సపరేట్లీ. అట్లాగే లీడ్ ల్యాగ్ కాంపెన్సేటర్ డిజైన్ చేసి పెడితే మనకు కావాల్సినప్పుడు లీడ్ కాంపెన్సేటర్ లాగా వాడుకోవచ్చు, కావాల్సినప్పుడు ల్యాగ్ కాంపెన్సేటర్ లాగా వాడుకోవచ్చు. సో ఆల్ దిస్ డిస్కషన్ విల్ బీ కరస్పాండింగ్ టు ద సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ సిస్టమ్స్. అంటే ఒక కంట్రోల్ సిస్టమ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనే బేసిక్ ఐడియా మనకు రావాలి అని అంటే వీ విల్ హ్యావ్ టు స్టడీ ఆల్ దోస్ థింగ్స్ దట్ వీ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ ద పాస్ట్ 25 minutes. బట్ ద రియల్ వరల్డ్ సిస్టమ్స్ ఆర్ నాట్ సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ సిస్టమ్స్. ఇన్స్టెడ్ దే ఆర్ ద మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్ సిస్టమ్స్. అంటే మనకు చాలా ఇన్పుట్స్ ఉంటాయి, చాలా అవుట్పుట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ అ క్రేన్. ఒక క్రేన్ తీసుకున్నప్పుడు క్రేన్లో హారిజాంటల్ మూమెంట్ ఉంటుంది, వర్టికల్ మూమెంట్ ఉంటుంది, ఎలివేషన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, యాంగిల్స్ మార్చాల్సింది ఉంటుంది, మోటార్కి సంబంధించిన స్పీడ్స్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్ అవుట్పుట్ అచీవ్ చేయడానికి వేరు రకాల ఇన్పుట్స్ మనం ఇస్తాం. దోస్ విల్ బీ కాల్డ్ యాజ్ ద మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్ సిస్టమ్స్. సో ఈ సిస్టమ్స్ అన్నింటినీ ఇండివిజువల్ కాంపోనెంట్ బేసెస్ పైన వీ విల్ ట్రీట్ దెమ్ యాజ్ సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ సిస్టమ్స్. బట్ యాజ్ అ క్రేన్ యాజ్ అ హోల్ మనం ఏదైతే ఆ మొత్తం కంట్రోల్ సిస్టమ్ని, ఆ క్రేన్ మొత్తాన్ని ఒక సింగిల్ కంట్రోల్ సిస్టమ్ లాగా చూసినప్పుడు వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్ సిస్టమ్. సో వీ విల్ స్టడీ ద మీమో సిస్టమ్ అనాలిసిస్. సో ఈ మీమో సిస్టమ్ అనాలిసిస్ చేయాలి అని అంటే వీ మేక్ యూజ్ ఆఫ్ అ టూల్ కాల్డ్ యాజ్ ద state model, which will be an integral part of state space analysis. So state space analysis of multi input multi output systems చూస్తాము. సో ఇందులో we will try to judge if the system is controllable. మనం ఏదైతే సిస్టమ్ని డిజైన్ చేయాలనుకుంటున్నామో లేదంటే ఆల్రెడీ డిజైన్ చేస్తామో ఆ సిస్టమ్ అసలు కంట్రోలబులా కాదా. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ అబ్జర్వబుల్ ఆర్ నాట్. అబ్జర్వబుల్ అని అంటే మన సిస్టమ్ ఏదైతే ఒక స్టేట్లో ఉందో ఆ స్టేట్లో వేరు రకాల స్టేట్ వేరియబుల్స్ని అబ్జర్వ్ చేసి దాన్ని వేరే స్టేట్కి వెళ్ళిన తర్వాత ఆ వేరియబుల్స్ ఎట్లా మారుతాయి అని చెప్పి బిఫోర్ హ్యాండ్ మనం అబ్జర్వ్ చేయగలుగుతామా లేదా. సో ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మీమో సిస్టమ్ స్టేట్ స్పేస్ అనాలిసిస్లో చూస్తాం. ఇన్ షార్ట్ దిస్ ఈజ్ ది హోల్ సిలబస్, a graduate level syllabus for the control systems, but the actual design happens in the master's level that we need not study in this particular course. ఈ కోర్సులో ఏవైతే విషయాలు చదువుతున్నామో ఒకవేళ అది అర్థమైంది అని అంటే we will be able to comprehend the actual design process that happens in the industry, right?